సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఒక గుడి దగ్గర కర్రసాము పోటీలని నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ మైక్‌లో ఒకతను మాట్లాడుతూ ఉంటారు. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహించే కర్రసాము పోటీలలో శరచంద్ర గారే గెలుస్తూ అగ్రగామిగా నిలబడుతూ వస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా శరత్చంద్ర గారే ఈ కర్రసాము పోటీలలో గెలుస్తారా? లేకుంటే అతని మీద ఇంకెవరైనా పోటీలో గెలవనున్నారా? అన్నది కర్రసాము పోటీలలో మనం తెలుసుకుందాము అని చెప్తూ ఉంటే అప్పుడే శరత్చంద్ర వాళ్ళు కారులో దిగుతూ ఉంటారు. ఇంకోవైపు గగన్ ఫ్యామిలీ మొత్తం కూడా కారులో దిగుతూ ఉంటుంది. ఇక శరత్చంద్ర చాలా కోపంగా గగన్ భూమి వైపు చూస్తూ ఉంటే భూమి మాత్రం చాలా బాధగా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. శారద కేపీ వైపు చూస్తూ ఉంటే ఇక మీరా కావాలనే కేపీ చేయి పట్టుకొని తన తలని కేపీ భుజంపై వాల్చి శారద వైపు చాలా గర్వంగా చూస్తూ ఉంటుంది. శారద మాత్రం కేపీని చూసి బాధపడుతూ ఉంటే కేపీ శారదను చూసి బాధపడుతూ ఉంటారు. ఇంకోవైపు బిందు శివ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ బాధపడుతూ ఉంటే అప్పుడే పూరి శివ చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని శివ భుజంపై తలని పెట్టి బిందు వైపు గర్వంగా చూస్తూ ఉంటుంది. బిందు మాత్రం చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఇంకోవైపు భూమి కూడా మాటి మాటికి శరత్చంద్ర వైపు చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అపూర్వ మాత్రం వీళ్ళందరి వైపు కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. మరి 20 సంవత్సరాలుగా గెలుస్తున్న శరత్చంద్రని మన గగన్ ఎలా ఓడిస్తాడు? పోటీల్లో ఎలా గెలవనున్నాడు? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.